కెప్టెన్సీ టాస్క్ లైవ్ మొత్తం చూశాను. ఒక చిన్న సైజు ఇంటర్స్టెల్లార్ మూవీని తలపించింది. వెనక్కి ముందుకు పెట్టుకొని మరీ చూసా. గేమ్ మొత్తాన్ని తిప్పింది ఇద్దరు. ఎవరంటే ఒకళ్ళు శ్రీజ, రెండు దివ్య. శ్రీజ అన్న ఓకే అర్థమైంది, కానీ దివ్య ఎలా తిప్పింది మీ డౌట్. అదే చెప్తాను క్లియర్గా. సో ఏం జరిగింది, ఏంటి, ఎవరెవరిని మోసం చేశారు, కళ్యాణ్ బాధలో న్యాయం ఉందా లేదా, రీతు ఏమైనా తప్పు చేసిందా లేదా, సంచాలక్గా తనుజ గారు చేసిన పాత్ర ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మధ్యలో చాలామంది చాలా చోట్ల మోసం చేశారు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వెనక్కి ముందుకు పెట్టుకొని దాని తర్వాత ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత ఏవైతే కాన్వర్సేషన్స్ ఉన్నాయో రీతు మరియు శ్రీజ మధ్యలో అండ్ తనుజ మరియు కళ్యాణ్ మధ్యలో, ఆ కాన్వర్సేషన్స్ అంటే ఇంకా క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా జరుగుతుంది, మనకి ఏదైతే ప్రమోట్ చూపించారో కాన్వర్సేషన్ అని జరుగుతున్నాయి. బట్ కెప్టెన్సీ టాస్క్ వరకు ఏం జరిగింది, ఎవరు ఎలాంటి ప్లాన్స్ ఎక్కడ ఎలా ఎగ్జిక్యూట్ చేశారన్నది మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక లైక్ అయితే కొట్టండి బ్రో, ఎందుకంటే ఐ డిజర్వ్ ఇట్. సో బాగా చెప్తాను మీకు ఈ వీడియోలో మాత్రం. మొత్తం ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా కనెక్ట్ చేసి చెప్తా. సో లైక్ అనేది ఐ డిజర్వ్ ఇట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ కొట్టాలి. అలాగే మీరు కూడా లైవ్ చూస్తుంటే, మీరు కనుక చూస్తుంటే కనుక మీకు ఏమనిపించింది అన్న విషయాన్ని కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు లైవ్లో ఏమైనా జరుగుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తున్న రన్నింగ్ కామెంటరీ ఇచ్చి ఆల్మోస్ట్ కొంతమంది బూతులు కూడా తిడతా అది వేరే విషయం, కానీ సో రన్నింగ్ కామెంటరీ ఇస్తా ఉన్నా. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ కామెంట్గా కూడా పిన్ చేసి ఉంచుతాను, ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే. ఇంక మొదలెట్టేద్దాం. సో వాష్రూమ్లో రీతు అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు. సో బిగ్ బాస్ టాస్క్ అనౌన్స్ చేస్తాడు. సంచాలక్గా తనుజ గారిని పెడతారు. సో తనుజ గారిని ఎందుకు పెట్టారంటే, నేను అంత అడౌట్ చేశావు కదా, సరే నీకు కూడా ఒక జట్కా ఇద్దాము, చూద్దాం నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి ఇచ్చినట్టున్నారు. ఆవిడకైతే ఏం అర్థం కాలేదు టాస్క్, నాకు అర్థమైంది. సో మల్టిపుల్ టైమ్స్ చెప్పారు. చివరికి బిగ్ బాస్ దివ్య నీకు అర్థమైందా టాస్క్ అంటే, అర్థమైందంటే మళ్ళీ ఇంకోసారి చెప్పని చెప్పి ఆవిడ చేత మళ్ళీ చెప్పించారు. సో తనుజ గారికి బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే, కావాలంటే మీరు కూడా ఆడచ్చు, మీరు ఆడచ్చు, సంచాలక్గా రెండు చేయాలంటే లేదు నేను లాయల్గానే ఉంటాను, నేను జెన్యున్గా ఉంటాను, నేను ఆడను, నేను సంచాలక్గానే చేస్తాను అని చెప్పి ఆవిడ డెసిషన్ తీసుకున్నారు. ఇది ఆవిడ డెసిషన్, ఇంకా దాన్ని మనం తప్పుపట్టలేము, రైట్ అని అనలేము. రీతుని సపోర్ట్ చేయాలంటే చేయాలి, కానీ ఆవిడ ఇక్కడ సేఫ్ సైడ్ చూసుకున్నారు అనిపించింది. ఇక్కడ బీయింగ్ ఫెయిర్ కన్నా కూడా సేఫ్ సైడ్ అంటే, ఇప్పుడు తన ఇల్లు దగ్గర ఫిక్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు కళ్యాణ్ నెక్స్ట్ రీతి ఇద్దరు ఉన్నారంటే తన బాండ్ పాడైపోతే ఎందుకులే అని చెప్పి కూడా బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చు ఫెయిర్నెస్ పేరుతో. ఏదైనా సరే మనకి దాన్ని జడ్జ్ చేయలేము. అయితే రీతు కళ్యాణ్ వాష్రూమ్లో మాట్లాడుకుంటారు. రీతి ఏమవుతుందంటే, ఇప్పుడు లాస్ట్ వరకు ఇద్దరు ఉండటానికి ఇవారు ఓకేనా, మన ఇద్దరం ఉందామా, అలా ప్లాన్ చేసుకుందామా, ఓకేనా అంటే అలా చెప్తాం, ఇప్పుడు చెప్పలేం కదా అన్నట్టు కళ్యాణ్ అంటాడు. అంటే పుష్ చేసేది మన చేతిలో ఉంటుంది కదా, అంటే వచ్చేవాళ్ళు కనుక మనల్ని తీసేవాళ్ళు అయితే మనం పుష్ చేసుకొని బాక్స్లో పెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రోమోలు చూస్తుంటే అర్థమయ్యేది, ఒక బాక్స్ లాంటిది పెట్టారు కదా, అయినా అంత హెవీది పెడితే ఎవడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు జరిగిద్ది నాకు అర్థం కాల. కొంచెం టఫ్గా ఉండాలి, వచ్చిన వాళ్ళు చెప్పకుండా ఉండాలి. బిగ్ బాస్ ప్లాన్ చేస్తే కొంచెం లైట్ వెయిట్ది పెట్టాలి. అంత హెవీ వెయిట్ దాన్ని కదపడానికి చచ్చిపోతున్నారు, అంత బలం పెట్టి. ఏదైనా చిన్నది పెట్టి ఉంటే బాగుండేది. సో ఆ డబ్బాని తీసుకెళ్ళి ఎల్లో బాక్స్లో నుంచి బ్లూ బాక్స్లోకి జరపాలి. ఇప్పుడు కొంచెం ఏం చెప్తారంటే, తనుజ గారు మొత్తం పెట్టాలంటారు ఫస్ట్, దాని తర్వాత లేదు 75% పెట్టినా ఓకే అంటారు, 50% పెట్టినా కూడా ఓకేలా ఉంది నాకైతే మాత్రం. అది కూడా పెట్టలేరు ఎవరు. అయితే మనం పుష్ చేసే దాంట్లో ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని, అంటే ఇప్పుడు సపోజ్ బర్నీ గారు వచ్చారనుకో, ఆయన రాముకే సపోర్ట్ చేస్తారంటే మన చేరి కట్టి మనం పుష్ చేసి పెడితే అప్పుడు బర్నీ గారు ఛాన్స్ తగ్గిపోతుంది, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఛాన్స్ పోతుంది అన్న విధంగా చెప్తారనమాట. సో కళ్యాణ్ ఏమిటంటే, నేను నమ్మలేను కదా అంటాడు. నోట్ చేసుకోండి, నేను రీతుని నమ్మలేను కదా అంటాడు అనమాట. అప్పుడు ఆవిడ బర్నీ గారు ఎగ్జాంపుల్ చెప్తుంది, బర్నీ గారు వస్తే అలాగని చెప్పి, రీతు నువ్వు నేను ఉన్నప్పుడు ఓకేరా, అప్పుడు నీ గేమ్ నువ్వు ఆడు, నా గేమ్ నేను ఆడతాను, బట్ దానికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసే వరకు ఇద్దరం కలిసి ఆడదాం అన్న విధంగా చెప్పింది. దానికి కళ్యాణ్ అరే ఎవరు వచ్చినా ఫస్ట్ నన్నే కొట్టేస్తారా అని. కళ్యాణ్కి క్లారిటీ ఉంది, ఎవరు వచ్చినా ఫస్ట్ నన్ను కొట్టేస్తారా శ్రీజ తప్పితే అని చెప్తాడు. ఈ మాట నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, కళ్యాణ్కి క్లియర్గా ఐడియా ఉంది, పవన్ కూడా రీతునే సపోర్ట్ చేస్తాడు, తనని చేయడు అని చెప్పి. సో ఎవరు వచ్చినా ఫస్ట్ నన్నే కొట్టేస్తారు, ఫస్ట్ కూడా అన్నాడు, ఫస్ట్ నన్నే కొట్టేస్తారు శ్రీజ తప్పితే అన్నది ఐడియా ఉంది. ఎందుకంటే ఈ ఐడియానే ఆయన వేరే విధంగా కూడా ట్రిగ్గర్ చేసి ఉండొచ్చు. చెప్తాను చూడండి. రీతు నాకెవరు ఉన్నారా, నాకు మాత్రం ఎవరు ఉన్నారు, తనుజ ఒక్కరితే ఉంది, తను కూడా ఇప్పుడు సంచాలక్ అయింది, సో తను కూడా చేయనంటుంది అని చెప్తారు. కళ్యాణ్ అరే ఫస్ట్ నాదే కొట్టేస్తారా, ఇదంతా వాష్రూమ్ డిస్కషనే. రీతు కొట్టర్రా అని చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ పర్సన్ బెల్లు కొట్టేదాకా డిసైడ్ చేయలేము మన ఫ్యూచర్ ఏంటో, సో ఇది అవ్వదు అన్నట్టు, డీల్ ఏం లేదు అన్నట్టు అక్కడ మనకు కట్ అవ్వటం, వాళ్ళు వెళ్ళిపోవటం ఏదో జరిగిద్ది. నెక్స్ట్ శ్రీజ వస్తుంది. అక్కడ శ్రీజ ఏం చెప్పింది అంటే, తనకు ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్ అని, సెకండ్ ప్రయారిటీ రీతు అని, థర్డ్ ప్రయారిటీ రాము అని, ఫోర్త్ ఇమ్మాన్యుల్ అని తన ఆర్డర్ చెప్తుంది. ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ రీతు, తన ఆర్డర్ అయితే అది అని చెప్తుంది. నెక్స్ట్ రీతు రాము మాట్లాడుకుంటారు. రీతు ఏంటి, రాముతో డీల్ చేసుకోవడానికి వస్తుంది. అంటే ఇప్పుడు సంజన గారు వచ్చారనుకో, ఖచ్చితంగా నిన్నే తెస్తారు, అలాంటప్పుడు మన ఇద్దరం కలిసి ఆడి దాన్ని బాక్స్లో తీసుకెళ్దాం. సంజన గారు అనే కాదు, ఫ్లోరా గారు, సుమన్ అన్న కూడా వచ్చినా కూడా మనం కలిసి ఆడొచ్చు. అంటే ఆవిడకి తెలుసు, ఫ్లోరా, సుమన్ శెట్టి, బర్నీ అని ఎవరు వచ్చినా రాముకే సపోర్ట్ చేస్తారు, రీతుకి సపోర్ట్ చేయరు కాబట్టి కొద్దిగా మ్యానిపులేషన్ ట్రై చేసింది రాముతో. నెక్స్ట్ ఇక్కడ తనుజ గారు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏంటంటే, నేను జెన్యూన్ లాయల్ సంచాలక్, అందుకే నేను ఆడటం లేదు
అని చెప్పి పెద్దగా అనౌన్స్ చేస్తారు. వెరీ గుడ్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అసలు తప్పుపడడానికి లేదు, బాగా డిసిషన్ తీసుకున్నారు, కరెక్టే. మీ ఫ్రెండ్ని కూడా పక్కన పెట్టి అది సేఫ్ గేమ్ అనుకోండి, జెన్యూన్ గేమ్ అనుకోండి, మీరు దూరంగా ఉన్నారు. ఫస్ట్ అంటే నేను ఎక్కడి నుంచి అని కొట్టచ్చు, ఎక్కడి నుంచి అని కొట్టచ్చు, నేను సంచాలకు ఎక్కడి నుంచి అని కొట్టచ్చు, కానీ నేను కొట్ట, ఎందుకంటే నేను లాయల్ అంట అని చెప్పి పక్కన నుంచుంటారు. అదే సంచాలకుగా నాకు బాగానే ఆలోచించారు రా సూపర్ అని అనుకున్నా. కానీ అడిగా సరే. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ దివ్య మీకు అర్థమైంది, బిగ్ బాస్ అనౌన్స్మెంట్, మళ్ళీ రూల్స్ చెప్పడం అన్నీ చేస్తారు. తనుజ గారు రాము దగ్గరికి వస్తారు, వచ్చి నాకు ఎవరు గెలిచినా హ్యాపీనే, నాకు ఫేవరెట్స్ అంటే ఎవరు లేరు అని చెప్పి రాము కూడా చెప్తారు. బట్ ఆవిడకి ఫేవరెట్స్ అంటూ లేరు, కానీ ముఖ్యంగా కళ్యాణ్ కానీ రీతు కానీ అవ్వాలని ఉంటుంది. కానీ ఓ మాట చెప్పారు, ఎందుకంటే రాముతో కూడా బాండింగ్ ఉంటుంది కాబట్టి చెప్పేశారు ఓ మాట. నెక్స్ట్ ఇక్కడ శ్రీజ రీతుకి ఏదో చెప్తుంది. దాని తర్వాత రీతు వెళ్ళి పవన్ చెవులు ఏదో చెప్తుంది. పవన్ చెవులు ఏం చెప్తుందంటే, కళ్యాణ్ ఆడితే పక్కా అది నాకు రాదు అనే వర్డ్స్ ఇంకొంచెం బుస్బుస్గానే, బట్ మీనింగ్ అయితే ఇదే, కళ్యాణ్ ఆడితే నాకు రాదు అనగానే తెలుసు నాకు అంటాడు పవన్ రెడీ ఉంటాడు, గెట్ సెట్ గో పొజిషన్లో, తెలుసు నాకు అంటాడు. దాని తర్వాత సంజనా గారి దగ్గరికి వెళ్తుంది రీతు. వెళ్తే ఇమాన్యుల్ అమ్మ నాకు ఫస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ అయితే నువ్వే, నేను ఫేక్ గేమ్ చెప్పను, నేను ఏదైనా మొహం మీద చెప్తాను ఇమాన్యుల్, నెక్స్ట్ టైం ఒకవేళ ఇమాన్యుల్ ఉన్నా కూడా నేను నీకే చేస్తానని చెప్తారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆవిడ ఫెయిర్నెస్లో ఆవిడే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ పట్టుకోవచ్చా లేదని శ్రీజ అడిగిద్ది. ఇక్కడ ఎవరైనా ఆపచ్చా ఆపకూడదు అది అంటే, అక్కడ పట్టుకోవడానికి లేదు, ఆగమమ్మ చెప్తాను అయ్యి అని చెప్పి అంటది. కాసేపు ఆలోచించుకొని అక్కడ పట్టుకోవడానికి లేదు, ఇక్కడ బిల్ ఒకటే పట్టుకోవాలి, ఇక్కడ ఆపడానికి లేదు అని చెప్తారు ఆవిడ. నెక్స్ట్ ఇక్కడ రీతు కళ్యాణ్ని పక్క తీసుకెళ్ళిద్ది ఏదో చెప్పడానికి. ఆవిడకి ఏదో కన్ఫ్యూషన్ ఉంది, ఇదంతా చెవుల్లోనే జరుగుతుంది, ఆవిడకి ఏదో కన్ఫ్యూషన్ ఉంది, చెప్పడానికి తీసుకెళ్ళిద్ది. తీసుకెళ్తే ఏం చేస్తారు, ఇక్కడ తనుజ రీతు కళ్యాణ్ లైన్లోకి వచ్చి మాట్లాడండి, పుస్ అనుకుంటే పద్దాకి వెళ్ళిపోతున్నారు. మేబీ ఆవిడకి ఒక డౌట్ వచ్చింది, ఏంటి అంటే శ్రీజ తనని తీసేస్తుందని. ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, శ్రీజ ఒక మాట చెప్పింది, దానివల్ల వచ్చింది. శ్రీజ ఏం చెప్పింది అన్నది మీకు రాబోయే రోజుల్లో స్క్రీన్ ప్లే ఇంకొంచెం ముందుకెళ్తే 5 నిమిషాలు ముందుకెళ్తే మీకు తెలిసింది. అది నిజమా కాదా అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కళ్యాణ్ని తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ లోపల మళ్ళీ తనుజ గారు వచ్చేమనే పాటికి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ డిస్కషన్ అన్నది, ఆ కమ్యూనికేషన్ అన్నది కంప్లీట్ అవ్వలేదు. కానీ దానికన్నా ముందు ఆవిడ పవన్కి ఒక మాట చెప్పారు, కళ్యాణ్ వస్తే కళ్యాణ్ తీసేరా అన్నట్టు, నన్ను తీసేస్తారు శ్రీజ వస్తే, సో కళ్యాణ్ అంటే నేను అవ్వనగానే పవన్ ఫిక్స్ అయిపోయాడు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రీతు చెప్పపోయినా కూడా చెప్పపోయినా కూడా పవన్ కళ్యాణ్ తీసేస్తాడు. ఎందుకన్నది కూడా మీకు ఈ డిస్కషన్స్లో అర్థమైంది. సో అక్కడ పట్టుకోవడం, అక్కడ ఆపడాలు లేవు, ఏదైనా ఇక్కడికి వచ్చి బిల్లు పట్టుకోవడం అని చెప్తారు. దాని తర్వాత అక్కడ బజర్ మోగిద్ది. బజర్ మోగంగానే పవన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. జగడమే అన్న రేంజ్లో వెళ్ళి నాళ్ళు అంటారు, వీళ్ళేమో లేదు నువ్వు చేతులు చాపావు అని చెప్పి వీళ్ళు అంటారు. సో అక్కడ చిన్న గొడవ ఇద్ది అనమాట. చిన్న గొడవ ఇద్ది, కానీ పెద్ద డిస్కషన్ అయింది. లేదు నువ్వు చేతులు చాపావంటే సంచాలకి ఆపాడు, నువ్వు ఆపడాలు లేవంటే పట్టుకోవటాలు లేవన్నాను అని చెప్పి ఇంక ఇది కన్సిడర్ చేయను అన్న విధంగా ఆవిడ డెసిషన్ చెప్పేస్తారు, పవన్ అని చెప్పేస్తారు. కాకపోతే ఇక్కడ శ్రీజ ఉన్న దివ్య దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, సంచాలకు అబ్జెక్ట్ చేయరు, పవన్ అబ్జెక్ట్ చేస్తారు. ఏంటంటే పవన్ చెప్పాడంట ఇలా చేతులు పెట్టి ఆపడానికి లేదు అది అని. అది నువ్వు అలా చెప్పి నువ్వే అలా ఎలా చేస్తావు, అదంటే లేదు నా పొజిషన్లో నేను ఈ పొజిషన్లో ఉన్నాను అది అని చెప్పి ఆయన చెప్తాడు. సో మొత్తానికి ఒక డిస్కషన్ జరిగింది, బట్ ఫైనల్గా అక్కడ పవన్ నుంచి ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ సాంగ్ స్టార్ట్ అయ్యిద్ది. సాంగ్ స్టార్ట్ అవగానే ఆ డబ్బా ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు ఎటు ముందుకు నడపరు, వెనక నడపరు. ఎందుకంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది, నన్ను తీరని. సరే కళ్యాణ్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఓకే, రీతు కాన్ఫిడెంట్గా ఉంది ఓకే, ఇమాన్యుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఓకే, రాము కూడా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇక్కడ తనుజ గారి కామెడీ అనిపించింది నాకు. ఏంటంటే తొయ్యండి అయ్యా డబ్బాను తొయ్యండి ఎవరు తొయ్యండి, మీకు అసలు గేమ్ అర్థమైందా, మీకు అసలు అర్థమవుతుందా అది అని డబ్బాను తొయ్యిపోతే అసలు నేను ఇవ్వను అది అంటే వీళ్ళు కొంచెం జరుపుతారు దాన్ని. నాకు అర్థం కాల, తనుజ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు, అసలు ఏముంది మీకు అసలు బుర్ర ఉందా, మీకు అర్థమైందా అసలు, నేను ఆనెస్ట్గానే చెప్తున్నాను ఏంటి. తర్వాత ఆవిడ నాకు కరెక్ట్ అనిపించారు, చెప్తాను చూడండి. బుర్ర ఉందా అసలు, ఎందుకు మీరు ఏంది అసలు తరపమంటారు, మీకు అసలు అర్థమైందా గేమ్, బెదిరిస్తున్నారేంటి అని చెప్పి నా ఎక్స్ప్రెషన్స్ లోపల. ఏంటి ఈవిడికి అర్థమైందా లేదా, వాళ్ళ ఇష్టం కదా అంటే వచ్చినట్టు మమ్మల్ని తీయడు అనుకుంటే జరపరు కదా, వాళ్ళు ఎందుకు జరుపుతారు, మీరు జరపాల్సిందే లేదంటే నేను అసలు ఇవ్వను అంటారు. సరే మొత్తానికి కొద్దిగా జరుపుతారు. దాని తర్వాత పవన్ నేను తీద్దాం అనుకున్న పేరు అని చెప్పి మైక్ తీసుకొని అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వేసుకుంటా పేరు కళ్యాణ్ అని చెప్తాడు. జుమ్ము అంటుంది కళ్యాణ్కి, ఫ్యూజ్లు ఎగురుతాయి. ఎరగానే కళ్యాణ్ ఏం మాట్లాడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. మామూలుగా అయితే కళ్యాణ్ రీజన్స్ చెప్పండి, కొంచెం ఆర్గ్యుమెంటు, కొంచెం యాటిట్యూడ్ అన్నీ కనిపిస్తాయి. రీజన్ అడగాలి అసలు కళ్యాణ్, వెళ్ళి సైలెంట్గా వెళ్ళి కూర్చుంటాడు సైడ్కి వెళ్ళి. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అది దట్టు పవన్ చేసేపటికి ఎక్స్పెక్ట్ చేయలే. వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేస్తుంటే ఏదైనా గొడవట్టం ఏదో చేసేవాడు. ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ బలం కూడా జరిపేవాడు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. నెక్స్ట్ రీతు, శ్రీజ, కళ్యాణ్ ముగ్గురు ఓ చోట కూర్చుంటారు. శ్రీజ అంటది నేను తీస్తా అని చెప్పలేదు అంటది.
వీడు ఏమన్నాడు అసలు నీకు తెలుసా? ఫస్ట్ కాదు తర్వాత తీస్తా అన్నా, అరే నేను తీస్తాను చెప్పలేదు, వీడు కూడా నీ పేరు అసలు చెప్పలేదు తీయమని, అది అంటే వీడు రీతుకా కళ్యాణ్కా అంటే కళ్యాణ్ చెప్పా, అంటే ఎవరు పవన్ అడిగినప్పుడు నువ్వు ఎవరికి చేస్తావు ఏంటంటే నేను కళ్యాణ్ అని చెప్పాను, దాని తర్వాత కళ్యాణ్ లేకపోతే రీతు అన్నాను, వీడు కళ్యాణ్ని తీస్తావా అంటే ఏమో నాకు తెలియదు అన్నాడని, పవన్ ఏమో అడిగారంట నువ్వు కళ్యాణ్ని తీస్తావా అంటే ఏమో నాకు తెలియదు అన్నాడంట, నువ్వెవరిని తీస్తావంటే నేను కళ్యాణ్కి సపోర్టు, దాని తర్వాత రీతుకి సపోర్టు, వాళ్ళిద్దరి తర్వాత ఎవరైనా అని చెప్పాను, కానీ అంతే తప్పితే నేను ఇంకా వేరే వాళ్ళ పేరు చెప్పలేదని ఈవిడ అంటది. సో ఇది రీతుకి పవన్కి మధ్యలో జరిగిన డిస్కషన్, అది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి తనుజ గారు వస్తారు, వచ్చి కాదు కళ్యాణ్ తొయ్యమంటే తొయ్యకుండా ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అని అడుగుతారు. అప్పుడు నాకు తనుజ గారికి తెలిసింది పవన్ తీస్తాడు అని చెప్పి, అందుకని ఆవిడ తొయ్యి 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 అని చెప్తున్నారు, తొయ్యండి 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 అని చెప్తారు. పర్టికులర్గా నేమ్ తీసుకొని చెప్పకుండా బీయింగ్ ఏ సంచాలక్ ఫేర్గా మీరు తొయ్యండి తొయ్యండి అని చెప్తున్నారు. సో అంటే ఆవిడ డీ కూడా చేసింది, తెలివైన ఆవిడే, కొన్ని చోట్ల తెలివిగా అనిపిస్తుంది. ఆవిడలో ఉన్నది సార్ సమ్మర్ ఎలా గ్రాఫ్ అంతా వెరైటీగా ఉంటుంది, చిక్ 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 అనుకుంటా. సో ఆవిడకి అర్థమైంది పవన్ ఖచ్చితంగా కళ్యాణ్ని తీస్తాడని, బట్ వీళ్ళకి అర్థం కాల, ముఖ్యంగా కళ్యాణ్కి అర్థం కాల. నెక్స్ట్ రీతి ఏమంటుందంటే నువ్వు ఆ మాట అన్నాక నాకు క్లారిటీ ఎలా ఉంటుందని, ఏం మాట అన్నారు, ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు, ఎలా అన్నారు అన్నది డిస్కషన్లో మనకు అర్థం కాదు. మరి నువ్వెందుకు వచ్చేవారా ఏం పీకి నీకు చెప్పడానికి అంటే దీని తర్వాత ఇంకో డిస్కషన్ జరిగిద్ది, అప్పుడు చాలా నీట్గా చెప్తారు, విడమచ్చి చెప్తారు ఒక్కొక్కరు ఎవరేమన్నారు ఏమనలేదు అని చెప్పి. సో శ్రీజ ఫస్ట్ అయితే నేను పెట్టలేదురా, వీడు రీతు పేరు పెట్టలేదు, రీతికి చెప్తారన్నమాట, నిన్నైతే వీడు పెట్టలేదురా, ఎప్పుడైతే వీడు వచ్చి కళ్యాణ్ని తీసేద్దాము అన్నాడో, తీసేస్తానేమో అన్నాడో అప్పుడు నేను అన్న వీడితో అరే రీతుని తీసేయాలా అని. సో ఇక్కడ శ్రీజ ప్రకారం ఏంటి, ఇది ఎంత బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఈ సీజను మామూలు బటర్ఫ్లై ఎఫెక్ట్ కాదు. శ్రీజ చెప్తుంది ఏంటి, పవన్ వచ్చి నేను కళ్యాణ్ తీసేస్తానేమో అన్నాడని చెప్పి ఈవిడ కళ్యాణ్కి చెప్పిందంట, అరే మరి రీతుని తీసేయాలా అని చెప్పి. ఈయన మాత్రం ఎందుకు ముందు కళ్యాణ్ అయితే ముందు చెప్పలేదంట. ఇది గుర్తుంచుకోండి, ఇది ఒక సెకండ్ పార్ట్ యాక్చువల్గా, ఫస్ట్ పార్ట్ దీనికి ముందు నీకు వేరేది ఉంటుంది. సో అప్పటి వరకు వీడు చెప్పలేదు రీతు ఫస్ట్ అని చెప్పి అని, అప్పటి వరకు చెప్పలేదంటే దాని తర్వాత చెప్పుండొచ్చు రీతుని తీసేయమని చెప్పి. నెక్స్ట్ రీతు నువ్వు చెప్పాక వీడికి చెప్పా అంటది. సో ఫస్ట్ శ్రీజాకి రీతుకి కాన్వర్సేషన్ అవుతుంది, వాష్రూమ్ కాకుండా బయట శ్రీజ ఏదో రీతుకి చెప్పింది, ఏం చెప్పిందన్న తెలిసింది. దాని తర్వాత రీతుకి అర్థమైంది ఏంటంటే నన్ను తీసేస్తారేమో అని చెప్పి తనెళ్ళి ఏం చెప్పిందంటే పవన్కి నువ్వు కళ్యాణ్ తీసేరా అంటది. ఈయన ఎప్పుడైతే కళ్యాణ్ తీసేదని రీతు చెప్పిందో అప్పుడు నేను కళ్యాణ్ తీసేస్తానేమో అని చెప్పి శ్రీజకి చెప్పాడు. మళ్ళీ అప్పుడు శ్రీజ అరే మనల్ని తీసేస్తున్నారు రీతుని తీసేయాలా అని చెప్పి కళ్యాణ్ దగ్గర అడిగింది. వాట్ ఏ మెడికల్ మెరాకిల్. సో ఇది ఒక అమ్మ ఆప్కే కౌన్ మూవీలో లాగా ఒకరి నుంచి ఒకరికి స్టార్ట్ అయింది. అయితే దీని అంతటికి ఫస్ట్ ఆజ్యం ఎవరంటే శ్రీజ కాన్వర్సేషన్, శ్రీజ రీతుకి చెప్పిన కొన్ని మాటలు, అది రీతు అర్థం చేసుకున్న విధానం. సో ఫస్ట్ గేమ్ చేంజరు శ్రీజ, అదనమాట సంగతి. అది గుడ్ అయిందా బ్యాడ్ అయిందా లడ్డు అయిందా అన్నది మనం డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నువ్వు చెప్పాక వాడికి చెప్పాను, అది నువ్వు చెప్పకపోతే లాస్ట్ వరకు ఉందామని చెప్పి నేను అనుకున్నాను, మా ఇద్దరం ఉందామని అనుకున్నానంటే బాత్రూంలో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం కదరా, ఇక్కడ ఎప్పుడైతే చెప్పావో అంటే మనం ఫస్ట్ అక్కడ మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే చెప్పావో ఇంక నేను వెళ్ళి వీడికి చెప్పేసాను రీతు అంటది. శ్రీజాని మనం బాత్రూంలో మాట్లాడేసుకున్నాం కదా అక్కడ క్లియర్గా ఉంది, కానీ నువ్వు ఇక్కడ బయట ఎప్పుడైతే చెప్పావో అప్పుడు నేను వెళ్ళి పవన్కి చెప్పాను రా అంటది. నెక్స్ట్ ఫ్లోరా వస్తారు, వచ్చి ఇంగ్లీష్లో నేను చెప్పాను కదా హిందీలో మీకు అర్థమైంది కదా నేనేం చెప్పాను మీకు అర్థమైందిగా అంటే రీతుకి ఇండైరెక్ట్గా సెటిల్ వేస్తున్నారు, ఆవిడ నమ్మకూడదు ఆవిడ ఎట్టగా చేస్తుంది అని చెప్పి. నాకు అర్థమైందండి అని చెప్పి శ్రీజ చెప్పి ఇది ఫెయిర్ గేమే అని అంటది. అన్న తర్వాత ఇక్కడ రీతు గట్టిగా తోలుకునిద్ది. నాకు కూడా ఫ్లోరా గారి మీద కోపం వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగిందో మీకు అర్థం కదా, మీకు సింపుల్గా రీతు గారి మీద హేట్రెడ్ ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్, అది మీ ప్రాబ్లము, కానీ ఇక్కడ వచ్చి ఏం అర్థం కాకుండా మీరు అనేసి ఏంటంటే ఫ్లోరా గారు రీతు అంటదనమాట, ఏదైనా తెలుసుకొని మాట్లాడండి, మీ ఏది ప్రతిదానికి వచ్చేస్తారన్నట్టు ఏదో అంటే నేను నీతో మాట్లాడుతున్నానా, నేను శ్రీజతో మాట్లాడుతాను అంటది ఆవిడ. మీరు నాతో మాట్లాడకపోయినా మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు, నా గురించిగా మాట్లాడుతున్నారు, నేను అంత చిన్నపిల్లని కాదు నాకు తెలియదు ఏంటి ఏం చెప్పి విడిచింది. శ్రీజ అంటది ఫ్లోరా గారు ఈ డిస్కషన్ రీతికి చెప్తే ఈ డిస్కషన్ వేరే ఆ డిస్కషన్ వేరు, అలాగే ఫ్లోరా గారు నీ గురించి మాట్లాడుతున్నారు, ఫ్లోరా గారు వదిలేయండి అని అంటది. కానీ ఫ్లోరా గారు అయితే బాగానే గ్రజ్జి పెట్టుకున్నారు, అయ్యా చివరిదాకా అసలు రీతు ఓడిపోవాలని చెప్పి భగవంతుని ప్రార్థించారు. ఎక్కడ నీళ్ళు అయిపోతే వర్షం పడిపోయేదేమో వాడి ప్రార్థనలకి, అంతలో ప్రార్థించారు. నెక్స్ట్ ఇమ్ము వస్తాడు, ఇమ్ము వచ్చి ఇది సెకండ్ స్టోరీ, ఇది సెకండ్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది. ఇమ్ము వచ్చి మరి ఏంటో నా పరిస్థితి అంటే నేనైతే రీతు తీస్తున్నాను, ఇమ్ము వెళ్ళు పండగ చేసుకో అని అనేస్తుంది సీరియస్గా. అనేస్తే ఇమ్ము అమ్మయ్య నన్నైతే శ్రీజ తీయదు, నెక్స్ట్ శ్రీజాని వచ్చింది, నేను బతికిపోతాను, నేను మళ్ళీ కెప్టెన్ అవుతానేమో, అమ్మకి చెప్పేసి రాముని తీర్చేస్తే మన పంట పండిపోద్దని చెప్పి ఇమ్ము ఏదో అనుకుని ఉంటాడు లోపల, చక్కగా ఆనందంగా వెళ్ళిపోతాడు అమ్మయ్య అని చెప్పి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు వాష్రూమ్లో ఉంటారు, ఇద్దరు వాష్రూమ్లో ఉంటారు, మనకు మొత్తం చూపించారు, కట్ చేసి చూపిస్తారు. ఏం చెప్తుంటే నువ్వు పట్టుకుంటే రీతుని తీయి ప్రాబ్లం లేదు, నేను పట్టుకుంటే
కళ్యాణ్ చేస్తా, ఇప్పుడేమో మాటలు మారుస్తున్నారు. అక్కడ బయట అనుకున్నారంట, నీ పట్టుకుంటే కనుక రీతి ఉంది, నేను పట్టుకుంటే కళ్యాణ్ చేస్తా అని చెప్పి బయట అనేసుకున్నాం మా ఇద్దరం. అంటే ఈయన శ్రీజ అనుకున్నారంట, ఇప్పుడేమో మాటలు మారుస్తున్నారు అని చెప్పి ఈయన కాన్వర్సేషన్ ఏం చెప్తాడు. సో సమ్ మిస్కమ్యూనికేషన్ అన్నట్టు. సెకండ్ బజర్ మోగిద్ది, బాగుంగానే శ్రీజైలు పట్టుకునిద్ది. శ్రీజైలు పట్టుకునిద్ది. ఇక్కడ వెనక నుంచి వాయిస్ ఏదో వస్తుంది. ఏంటి అంటే ఇమాన్యుయల్ మీ ఆట మీరు ఆడండి, నేను చూసుకుంటాను, అదే మీ ఆట మీరు ఆడుకోండి, మీరు డిఫెండ్ చేసుకోండి అన్న విధంగా ఇది చెప్పిద్ది. ఏం ఎగ్జాక్ట్గా చెప్పిద్దో తర్వాత మళ్ళీ ఫ్లోరాకి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, అప్పుడు మీకు మళ్ళీ వస్తుంది. దీని తర్వాత ఇంకా ఇమ్మాన్యుయల్ బాక్స్ కోసం పోరాడతాడు. సో ఇమ్మాన్యుయల్కి అర్థమైపోయింది ఏంటంటే శ్రీజ తన్నే తీసిద్దని అర్థమైంది, ఆ హింట్ ఇచ్చేసింది ఆవిడ. సో ఆ బాక్స్ని బ్లూ బాక్స్లో జరపడానికి పోరాడతాడు. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో రీతు ఏమో రామ్ ఏమో దాన్ని ఆపుతారు. సో అందరికి అర్థమైంది అక్కడ ఆవిడ ఇప్పుడు చేస్తున్నది ఇమ్మాన్యుయల్నే తీసిద్ది అని చెప్పి. సో ఎవరైతే మనం అంటే అక్కడ వరకు లైవ్ చూస్తున్నా ఏమనుకుంటారంటే ఇదేంటి ఈవిడ ఇమ్ముకి అభయం ఇచ్చి రీతిని తీయకుండా మళ్ళీ ఇమ్మాన్యుయల్ తీసింది అని చెప్పి అక్కడ శ్రీజని తిట్టుకుంటారు. నేను ఇదే పెట్టా, అరే శ్రీజది ఎక్కడ తప్పు, శ్రీజ చెప్పే చేసింది కదా అనగానే కింద నన్ను ఇద్దరం బ్లాక్ సింపుల్. మనకి నీకు 10,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, నువ్వు బ్లాగులు కొట్టుకుంటూ వెళ్ళిపోతావు అంటే మనకు కొంచెం అలాంటి బూతులు ఎన్ని చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ బజర్ అయిపోయింది, డ్యాన్స్ అయిపోయింది, మంచిగా డ్యాన్స్ చేశారు శ్రీజ గారు. దాని తర్వాత స్పీచ్ ఇచ్చారు. ఏంటంటే నాకు మాత్రం స్పీచ్ కూడా నచ్చింది, బాగా చెప్పారు అనిపిస్తుంది. ఏంటంటే కళ్యాణి తీశారని చెప్పి నాకు కోపం వచ్చింది రీతు మీద. కాకపోతే ఇక్కడ అందరూ కష్టపడ్డారు, నేను సపోర్ట్ చేసి కెప్టెన్ చేశాను ఆల్రెడీ, ఎవరిని ఇమాన్యుయల్ని. నువ్వు వదిలేసుకున్నావు, అది నీ పర్సనల్, నీ ఇష్టం, అది నేను దాన్ని ఏం చేయను. కానీ బట్ ఏదో పర్సనల్ కోపంతో తీసేయాలని, వేరే వాళ్ళ కోపంతో తీసేయాలని నాకు లేదు ఇమ్ము. సో ఇమ్ముని తీసేస్తున్నాను అంటే అక్కడ అలా జరిగింది కాబట్టి నాకు ఇమీడియట్గా ట్రిగ్గర్ అయ్యా నేను. కానీ ఆ కోపంతో తీసేయటం కానీ ఫ్లోరా గారి వల్ల ఉంది సార్, ఆడు వేరే వాళ్ళ కోపంతో తీసేయాలి కానీ నాకు లేదు. ఇమీడియట్గా ట్రిగ్గర్ అయిన మాట నిజం. బట్ వీళ్ళందరూ కష్టపడి ఆడారు, మీకు ఆల్రెడీ మిమ్మల్ని చేశాను, మీరు వదిలేసుకున్నారు, అది మీ పర్సనల్, సో మిమ్మల్ని తీసేస్తున్నాను అని చెప్పి తీసేస్తారు. ఇమ్మాన్యుయల్ కూడా బాగానే తీసుకుంటాడు స్పోర్టివ్గా. ఎంత స్పోర్టివ్గా తీసుకుంటాడంటే నాకు ఇమ్మాన్యుయల్ బెలూన్ ఇచ్చాడు. సో ఇదే డిఫరెన్స్. ఆడియన్స్ కొంతమందికి తనుజ గారు ఏడ్చి బాత్రూమ్కి వెళ్ళి అది ఇంటి చేసినప్పుడు నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ కూడా అర్థం చేసుకోగలను, స్పోర్టివ్గా తీసుకోవాలి కదా అని చెప్పి. కాకపోతే నేనేమంటానంటే వీళ్ళు ఎమోషనల్ సైడ్ ఉండేపాటికి ఏంటంటే కొంచెం ఇట్స్ ఓకే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఏం చేయడు, వెళ్ళి కూర్చుంటాడు. దాని తర్వాత జోకులు కూడా వేస్తాడు, నన్ను ఎవరు నడుంగిల్లారు, నా నడిమి వారు గిల్లారు నాకు తెలియాలి అని చెప్పి. దాంతోపాటు రెస్ట్ తీసుకోండి, రాముకి రీతికి చెప్తాలేండి ఆ టైం వచ్చేపాటికి, ఒకవేళ గుర్తుండి చెప్తాలేండి, స్కిప్ చేసేద్దాం అంతే అని చెప్పి వెళ్ళిపోతారు. శ్రీజ నాకు సర్మని గాలింది అది అని చెప్తూ ఉంటుంది బయట. ఇది అయిపోయిన తర్వాత పవన్ ఇదే వచ్చి చెప్పింది అని చెప్పి పవన్ చెప్తాడు. హరీష్ అక్కడ మనకు సగం చూపిస్తారనమాట. హరీష్ అక్కడ ఏం చెప్తారంటే ఐ రెస్పెక్ట్ అని చెప్పి శ్రీజకి చెప్తారు, నువ్వు బాగా చేసావు, మంచిగా చేసావు, ఐ రెస్పెక్ట్ అంటే శ్రీజ కోపంతో అలా తీసుకోకూడదు, అది అన్ఫేర్ అవుతుంది కదా అని చెప్పి నేను అలా డెసిషన్ మార్చుకున్నానంటే హరీష్ ఆ ఓర్డింగ్స్ పెట్టిన విధానం, నువ్వు మాట్లాడిన విధానం, నీ డెసిషను అన్ని కరెక్ట్ అమ్మా, సూపర్, ఐ రెస్పెక్ట్ అంటాడు. ఈయన ఎక్కడ ఎవరు కరెక్ట్గా మాట్లాడితే అక్కడికి వెళ్ళి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. బట్ ఆయన క్రూషియల్ టైంలో గేమ్లోంచి అవుట్ అవడం అన్నది చాలా అంటే చాలా ఇంపాక్ట్ కలిగించింది. ఈరోజు ఆయన కాలు బాండ్ కనుక ఉండుంటే ఈరోజు ఆయన రీతిని గెలిపించి ఆయన గేమ్ చేంజర్ అయ్యేవాడు. బర్నీ వర్సెస్ హరీష్ ఆ రన్నింగ్ పడి ఉంటే విషయం వేరేలా ఉండేది. సో మొత్తం మారిపోయింది అనమాట. అది పెద్ద దెబ్బ, ఆయనకే పెద్ద దెబ్బ. నెక్స్ట్ థర్డ్ బజర్ మోహంగానే బర్నీ గారు పట్టుకోగానే వెళ్తారు, ముందే చెప్తారు, వీళ్ళు అడుగుతారు, తనుజ వీళ్ళు అడుగుతారు అన్నమాట. అడుగుతారు, నాన్న మరి ఏంది సంగతి, మన బాల్స్ టాస్క్లో మేము హెల్ప్ చేశాం కదా అయ్యా అంటే, లేదమ్మా మీరు హెల్ప్ చేశారు ఓకే, పని రాము రాత్రి నుంచి నన్నే పట్టుకున్నాడు, ఫస్ట్ నుంచి నన్నే పట్టుకున్నాడు. ఇక్కడ బర్నీ గారు నాకు అర్థం చేసుకోవాలనిపించింది అబ్బా, కరెక్టే ఆయన, వీళ్ళు ఏదో అడిగినా ఓకే కానీ బట్ రాత్రి నుంచి రాము ఉంటాడు. నా అన్సీన్లో కూడా చెప్పా, రాముకు ఇచ్చేస్తాను నేను ఏదైనా అని చెప్పి ఆయన చెప్పడం, ఇదంతా నైట్ మిడ్ టాక్స్లో మనం మాట్లాడుకున్నాం. ఆయన స్పీచ్ ఇచ్చింది కూడా మీకు అర్థమైంది చెప్పినప్పుడు. కానీ ఇక్కడ ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పటి నుంచి రాము రాతోడు రీతు పట్టుకొని ఆడారయ్యా డబ్బాని తీసుకెళ్ళడానికి. ఒక్క సెకండ్ కూడా గివ్ అప్ ఇవ్వలేదు ఎవరు. ఆ ఎనర్జీ పెట్టి దాన్ని లాగి రీతు అయితే ఆల్మోస్ట్ లాగేసిందేమో అనుకున్నా, రాము వదిలేసాడేమో అనుకున్నా, కానీ రాము ఆ బాక్స్లో కూడా దూరిపోయి ఆరి ఇద్దరు ఆ టాస్క్ అయ్యే పాటికి సవాలైపోయారు అంతే. అసలు ఏంద్రా బాబు ఎనర్జీలు పెడుతున్నారు, అంత వదిలేద్దామని లేదు. బర్నీ గారు ఇచ్చేస్తారు ఎందుకు లేదు. బర్నీ గారు ఆయనే ఉంటాడు, బర్నీ గారు తనకి ఇస్తాడు కాబట్టి గట్టిగా పోరాడుతుంది. బర్నీ అని నా కోసం బిల్లు పెట్టుకుంటే నేను అలా వదిలేస్తానని చెప్పి ఈయన పోరాడుతున్నాడు. ఇద్దరు ఈయన ఇద్దరు సరిపోయారు అనిపించింది. సూపర్ ఆడారబ్బా, అసలు నాకైతే భలే అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ బాధలు మర్చిపోయారు, అంత ఇదిగా ఆడారు. ఇక్కడ సంచాలకుగా తనుజ గారు నాకు సీజన్ 7 ట్రింగ్ అంటుంది ఈరోజు అంత. పల్లవి ప్రశాంత్, నెక్స్ట్ ఇప్పుడు శోభా శెట్టి గారు. మీకు గుర్తుందా లాస్ట్ వీక్స్లో ఒక ఇది జరిగింది, బాల్స్ పెట్టి కొట్టుకునే టాస్క్. అందులో శివాజీ గారు ఆ జాకెట్ తీసి వెళ్ళిపోతారు. ఎందుకంటే సంచాలక అయింది నువ్వు వేరే వాళ్ళని ఎలాగా ఎంకరేజ్ చేస్తావు అంటే అది నా ఇష్టం అంటారు. నీ ఇష్టం సంచాలక కంటే న్యూట్రల్గా ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు కూడా సంచాలక కంటే న్యూట్రల్గా ఉండాలి కదా.
ఆవిడ రీతిని ఎంకరేజ్ చేస్తారు, రీతి కమాన్ లాగు కమాన్ అడుతూ ఇడుతూ అని. ఇప్పుడు మీరు కింద కామెంట్లు వేస్తారు, అన్న ఆవిడ ప్లేయర్ కూడా అన్నా అని చెప్పి. అవునయ్యా, ఆవిడ ప్లేయర్ ఆల్సో, సంచాలక్ ఆల్సో, నాకు కూడా తెలుసు. కానీ ఆవిడ ఏం చెప్పారు, నేను జెన్యున్గా న్యూట్రల్గా మధ్యలో ఉంటానని చెప్పారు కదా, చెప్పిన తర్వాత అట్లా చేయకూడదు, కరెక్ట్ కాదు అది. అక్కడ రాముకి అన్యాయం జరుగుతున్నట్టు కదా. ఇంకో సైడ్ ఆవిడ ఏం చెప్పారు, నాకు ఫేవరెట్ ఎవరు లేరని రాముకి వెళ్ళి చెప్పారు కదా. నేను అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకునే చెప్తాను ఏదైనా, ఊరికి నేను చెప్పాను. సో అది రాంగ్ అనిపించింది నాకు. ఆవిడ అలా చేయకూడదు కదా, సంచాలక్ అంటే బీయింగ్ సంచాలక్ న్యూట్రల్ స్టాండ్లో ఉండాలి అంతే. దాని తర్వాత బర్నీ గారు ఇంకా సాంగ్ అయిపోద్ది, వాళ్ళిద్దరు పడిపోతారు. ఇక్కడ ఇమాన్యుల్ జోకులు వేస్తాడు అనమాట, వచ్చి అండి ఎప్పుడు వాటర్ ఇవ్వకండి అని చెప్పి రెస్ట్ తీసుకోండి అని చెప్పి బర్నీ గారు తిరిగి డ్యాన్స్ వేసిన ఆయన కూడా రెస్ట్ తీసుకోమనండి, చాలాసేపు చేసాడండి. ఫుల్ సాంగ్ వేస్తాడు బిగ్ బాస్, మామూలుగా పల్ల వేసి చరణం వేసి వదిలేడు, ఫుల్ సాంగ్ వేస్తాడు. ఓ పక్కన అందరికన్నా టెన్షన్ ఫీల్ అయింది తెలుసా ఎంటైర్ థింగ్లో ఫ్లోరా గారికి ఏమైపోయిద్దిరా అని భయం వేసేద్ది. ఫ్లోరా గారు ఏంట్రా సాంగ్ ఆగట్లేదు, అరే ఆపండ్రా బదర కొట్టండ్రా అని చెప్పి ఆవిడ షేక్ అయిపోతూ ఉంటారు. ఓరి ఏంది ఇంత కష్టపెట్టేసుకున్నారు ఇది ఏదో అని అనిపించింది నాకు. కమాన్ రాము ఆడు ఎస్ అని చెప్పి బదరాగానే అసలు ఆడు ఫీల్ అయిపోతా ఉంటా నాకు. ఫ్లోరా గారు బాగానే గుర్తుంచుకున్నారని అనిపించింది. సో నెక్స్ట్ బర్నీ అన్న స్పీచ్ స్టార్ట్ అయింది. ఏంటంటే నేను ఇక్కడ ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నీకు మాత్రం చెప్పాలి అంటారు. మామూలుగా సరే ఆవిడకే చెప్పాలి అంటే అది ఎందుకు చెప్పారు నాకు అర్థం కాలేదు. సో వర్డ్స్ ఇచ్చాను కాబట్టి నా వల్ల నీకు ఏదైనా సరే నా వల్ల నీకు మంచి జరిగిద్దమ్మా, చెడు జరగదు, నో హార్ట్ ఫీలింగ్స్ అని. ఆయన బాధ ఏంటంటే ఆయన గేమ్ డీకోడ్ చేస్తున్నాడు. నేను ఆయన విన్ని చేయించిన ఆడే విధానం ముఖ్యం, నువ్వు బాగా ఆడేవు కాబట్టి నీది ఎక్కువ బయటికి వెళ్తుంది అన్న విధంగా ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకు అనిపించింది. రాము డే 1 నుంచి నాకు సపోర్ట్గా నిలబడన్నా అన్నాడు. సో నిన్నటి నుంచి కూడా నాతోనే ఉన్నాడు. ఈ బ్యాజ్ రావడం కూడా నాకు గొప్పే అని ఫీల్ అయ్యాడు. ఎవరు చేస్తారో తెలియదు అన్న, నాకు నువ్వే ఉండాలన్నాడు. ఊరికే నాకు నిలబడి అని చెప్పి పద్దాక ఇంక నా చుట్టూ తిరిగితే రిక్వెస్ట్ మొత్తం చేశాడు. ఇద్దరు మిగిలితే నీకు చెయ్యాలో ఇమ్మని చేయాలన్న డౌట్ ఉందరో నాకు తెలియదు, బట్ ఇంతలా ప్రాధాయపడుతున్నా కాబట్టి నిలబడతానని చెప్పి మాట ఇచ్చాను కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేస్తా అన్నాడు. నాకు టూ గుడ్ అనిపించింది. బర్నీ గారు పెట్టిన వర్డ్స్ కానీ ఆ మాటలు కానీ ఆయన కరెక్ట్గానే చెప్పారు, ఆయన కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నారు నాకు అనిపించింది. రాము రాథోడ్ ఆయనతోనే ఉన్నాడు ఫస్ట్ నుంచి, ఆయన బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక అన్నలాగా నాన్నలాగా ట్రీట్ చేశాడు. నిన్న కూడా నాకు ఒక మెంటర్, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అదృష్టవంతుని, నాకు మ్యూజిక్ ఫీల్డ్లో ఎక్కడ నాకు మెంటర్స్ వాళ్ళంతా వాళ్ళే దొరికారు, ఇక్కడ కూడా నాకు అలాంటి మెంటర్ దొరికారు, నేను చాలా అదృష్టవంతుని అని చెప్పి దివ్యాకి నెక్స్ట్ బర్నీ గారికి మధ్యలో ఉన్నప్పుడు నైట్ అన్సీన్లో చెప్తూ ఉంటాడు అనమాట. సో బర్నీ గారు ఆయన సపోర్ట్ చేయడంలో నాకు తప్పలేదు అనిపించింది. దట్టు రాము ఈయనకే సపోర్ట్ చేశారు ఇంతకుముందు టాస్క్లో, బట్ స్లోగా కొట్టారు బాల్స్ అని చెప్పి ఏదో వేరే ఇష్యూ ఉందిలేండి, దాన్ని ఇప్పుడు లాగను. కానీ అదే టైంలో రీతు మాత్రం ఆయనకి చేయలేదు కదా. సో ఏదైనా పేరెంట్స్ గారే మధ్యలో మీరు బాస్ టాస్క్లో రీతు వాళ్ళు చేశారని చెప్పచ్చు, కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఈయన నిన్న ప్రాధాయపడింది కానీ ఏది కానీ తీసుకున్నది కానీ ఆయన శ్రమ ఏదైతే పెట్టాడు, దట్టు రాముకి ఇంకెవరు చేయరు నేను తప్పితే అని పెట్టుకున్నారు కాబట్టి బర్నీ గారు చేశారు, నాకు తప్పలేదు అనిపించింది. నెక్స్ట్ శ్రీజ అండ్ ఫ్లోరా. ఇక్కడ శ్రీజ ఫ్లోరాకి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఎక్కడ ఇమాన్యుయల్ ఎందుకు తీస్తారనే డెసిషన్ ఎక్కడ చేంజ్ అయిందంటే బికాస్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ నాకు అన్ఫేర్ అనిపించింది. సో ఇమ్యూకి చెప్పాను నేను, ఫైట్ ఫర్ ఇట్, ఐఎమ్ గోన్నా రిమూవ్ యూ అని చెప్పి. సో ఆవిడకి ఇంగ్లీష్లో చెప్తుంది కానీ ఇమాన్యుయల్ తెలుగులో అని చెప్పుంటుంది. నువ్వు ఆడు, నేనే నిన్ను తీసేస్తాను, నువ్వు ఫైట్ చేసుకో, ఆ బాక్స్ని తీసాను, నేను తీసేస్తాను క్లియర్గా చెప్పారు. సో శ్రీజాది ఏమాత్రం తప్పు లేదు, శ్రీజ ఇక్కడ ఇమాన్యుయల్కి ఏ అన్యాయం చేయలేదు. సో శ్రీజాని ఈ విషయంలో నిందించాల్సిన అవసరం లేదు, ఇమ్ము ఆడే అని చెప్పానని చెప్పి. నెక్స్ట్ దివ్య బర్నీ గారు, సెకండ్ గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్. దివ్య, నా పాత్ర ఏమీ లేదు ఇందులో, నేను అసలు ఏమీ లేను, నేను సైడ్ ఉన్నాను, మీరు అలాగే ఉండండి, నేను ఇలాగే ఉంటానని డైలాగులు చెప్తుంది. నేను అనుకున్నా అబ్బో ఓవర్ యాక్షన్ ఎందుకు చెప్తున్నారండి అని అనుకున్నాను నేను. ఏంది అని చెప్పి అంటే నాకు రీతు అండ్ రాము అయితే బాగుంటుంది అనుకున్నా, ఎవరైనా మాకు వీళ్ళిద్దరిలో నాకు బాగుంటుంది అని అనుకున్నాను, అందుకనే మిమ్మల్ని లాస్ట్కి వెళ్ళమన్నా అని చెప్పింది. సో కావాలని బర్నీ గారిని లాస్ట్ రౌండ్కి వెళ్ళేలాగా ఆవిడ ఆపిందంట. ఆవిడ గెస్ చేసింది ఏంటి అంటే రీతు రాముని లాస్ట్కి ఉంటారని. ఎప్పుడైతే ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ని తీసేశారో ఆవిడకి అర్థమైంది శ్రీజ వెళ్తే ఇమాన్యుయల్ తీసేసిద్ది, లేదంటే రీతుని తీసేసిద్ది. కానీ ఆవిడకేంటి లాస్ట్ నైట్ రాముకి చేయాలని ఆవిడకే ఉంది. ఆవిడ చెప్పింది మీకు చేయొచ్చు, ఈవెన్ కళ్యాణ్తో కంపేర్ చేసుకుంటే మీరే బెటర్ అన్న విధంగా చెప్పింది. సేమ్ డైలాగులు కాదు కానీ మీనింగ్ అదే. ఎందుకంటే కళ్యాణ్ కొద్దిగా లూజ్ అవుతాడు, సో హౌస్ని మొత్తం చూసుకునే వాళ్ళు ఉండాలి అది అని చెప్పి ఆవిడకి రాము మీద మంచి అభిప్రాయం ఉన్నట్టుంది. సో ఆ మాట చెప్తారు. సో ఆవిడకి ఉంది, బర్నీ గారికి ఉంది రాము మీద. సో ఇద్దరు కలిసి మాట్లాడుకుని మీరు లాస్ట్కి వెళ్ళండి, ఇప్పుడు అవసరం లేదని చెప్పి కావాలని ఆవిడ ఆపినట్టు ఈయన ఆగినట్టు అక్కడ ప్రొజెక్ట్ అయింది. నిజంగా కనుక ఇదైతే కనుక మన సెకండ్ గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేప్పటికి దివ్య గారు. వీళ్ళిద్దరు జరిగిన డిస్కషన్ మనకు చూపించలేదు, ఐ హోప్ ఎపిసోడ్లో చూపిస్తారనుకుంటున్నా. బిగ్ బాస్ వాళ్ళు మరి కక్కుర్తిగా 2 కెమెరాలతో రికార్డ్ చేస్తున్నారు. అన్ని కెమెరాలు ఉంటాయి, మానిటర్స్ అందరూ కనిపిస్తారు వాళ్ళకి, ఏవో 2-3 కెమెరాల నుంచి వచ్చే ఫుటేజ్ రికార్డ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా 2-4-5 కెమెరాలు పెట్టుకొని రికార్డ్ చేసి అది మొత్తం మనకి వేస్తే సూపర్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఉందో తెలియదు కానీ లాస్ట్ సీజన్లో 4-5 కెమెరాల్లో ఎక్కడైనా మనకు కావాలని చూస్ చేసుకోవచ్చు మన ఆప్షన్.
సో 4-5 కెమెరాల ఫుటేజ్లో ఏదిగా లైవ్లో ఎస్పెషల్లీ ఏ డిస్కషన్ కావాలంటే ఆ డిస్కషన్ పెట్టి చూసుకోవచ్చు అనమాట. సో అన్ని వదులుతూ ఉంటారు. ఇప్పుడు ఉందో తెలియదు మరి ఈ సీజన్. ఇదనమాట సెకండ్ గేమ్ చేంజర్ అయిపోయింది. ఇప్పుడు శ్రీజ అండ్ రీతు, మీకు ఏదైనా మధ్యలో డౌట్లు ఉండి ఏదైనా ఉంటే ఈ కాన్వర్సేషన్ మాత్రం మీరు స్కిప్ చేశారంటే దాని బదులు వీడియో చూడకుండా వదిలేయటం బెటర్ అనమాట. శ్రీజ అంటది వాడు తీయమని చెప్పలేదు. రీతు అంటది నువ్వు వచ్చి అనకపోతే నేను డెమానికి చెప్పేదాన్నే కాదు, నేను లాస్ట్లో చెప్పాను డెమానికి అంటది. సో ఈవిడొచ్చి ఆవిడకి చెప్పిందంట. ఏం చెప్పిందంట? శ్రీజ ఏమంటదంటే ఫస్ట్ నేను రాముని తీయమని, ఫస్ట్ నాకు రాముని తీయమని చెప్పాడు. సో కళ్యాణ్ నువ్వు ఒకవేళ వెళ్తే కనుక ఫస్ట్ రాముని తీయమని చెప్పాడు. రీతు నువ్వు వచ్చి ఇక్కడ అనకపోతే కనుక నేను తీసేదాన్ని కాదు, అసలు నేను అడిగి చెప్పేదాన్ని కాదు అంటారు. శ్రీజ నేనేం చెప్పాను నీకు, ఇమ్ము రాము వాళ్ళని చేస్తాను, లాస్ట్కి మీ ఇద్దరిని ఉంచుతానని చెప్పి వాష్రూమ్లో చెప్పానా లేదా అని చెప్పి శ్రీజ తను డిఫెండ్ చేసుకునిద్ది, తన పాయింట్ ఆఫ్ వ్యూ తను పెట్టిద్ది. రీతు నేనేం మాట్లాడలేదు, కళ్యాణ్కి లాస్ట్ వరకు ఉందామని చెప్పి నేను చెప్పాను, వాడు నన్ను నమ్మలేదు అన్నాడు, నేను వదిలేశానని చెప్పి. సో వాళ్ళిద్దరి మధ్యలో వాష్రూమ్ కాన్వర్సేషన్ ఏం జరిగింది అది చెప్తుంది. మన ఇద్దరు లాస్ట్ వరకు ఉందాం అంటే నేను నిన్ను కూడా నమ్మలేను కదా అన్నాడు, నేను ఇంకా వదిలేశాను అది అంటాడు. మీకు ఫస్ట్లో చదివినిపించాను అది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నా సపోర్ట్ అయితే కళ్యాణ్కి రా, కానీ ఆ మూమెంట్లో ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి శ్రీజ రీతుకి చెప్పిందంట. బయటకు వచ్చిన తర్వాత అరే నా సపోర్ట్ అయితే కళ్యాణ్కే, ఆ మూమెంట్ అంటే నేను బెల్లి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏం చేస్తానో నాకు తెలియదు అన్న డైలాగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దట్ ట్రిగ్గర్డ్ రీతుని అది గట్టిగా ట్రిగ్గర్ చేసింది. శ్రీజ ఏమంటుంది దానికి, అందుకనే అది నువ్వు అలా అనగానే నేను వెళ్ళి పవన్కి చెప్పాను అరే కళ్యాణ్ తీసేరా అని చెప్తే నన్ను ఉంటే నేను అవ్వను అంటే నాకు తెలుసు అని చెప్పాడు. ఆ విషయం చెప్పిన తర్వాత పవన్ శ్రీజకి చెప్తాడు నేను వేస్తే కళ్యాణ్ తీసేస్తాను, నువ్వైతే రీతుని తీసుకో అని చెప్పి. సో అలా తన వెళ్ళి అరే నేను తీసేస్తారంటారా, మరి నేను రీతుని తీసానని చెప్పి అడిగానని చెప్పి. సో ఇది లింక్. శ్రీజ ఫస్ట్ రీతుకి చెప్పడం, శ్రీజ ఉద్దేశం ఒకలా ఉండొచ్చు, రీతికి ఒకలా అర్థమైంది. ఇద్దరు క్లియర్ చేసుకోలేదు కాన్వర్సేషన్. దాని తర్వాత రీతు వెళ్ళి పవన్కి చెప్పటం, పవన్ శ్రీజకి చెప్పటం, మళ్ళీ శ్రీజ కళ్యాణ్కి చెప్పటం, ఈ లోపల బెల్లు మోగటం, బజర్లో ఆయన తెలియ ముందు తీయటం, కళ్యాణ్ తీసేయటం, ఇలా చక్క జరిగిపోయినాయి. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉందా అదే ఇతర చిన్న సైజ్ ఇంట్రెస్టెల్లర్లా ఉంది. వెనక్కి ముందు పెట్టుకొని చూడాల్సి వచ్చింది నాకు చాలాసేపు. సో నేనేం మాట్లాడదు, కళ్యాణ్ లాస్ట్ వరకు ఇక్కడికి వచ్చి శ్రీజ ఏమంటది ఎందుకు వచ్చిందంటే కళ్యాణ్ మధ్యలో వచ్చి అసలు ఈయన వచ్చి ఆ విషయం ఎందుకు చెప్పాను నీకంటే కళ్యాణ్ మధ్యలో వచ్చి ఏమన్నాడంటే ఫస్ట్ ఇమ్ముని కాదు రాముని తీ అన్నాడంట. సో ఈవిడ ఫస్ట్ ఇమ్ముని తెద్దాం అనుకుంది, తర్వాత రాముని తెద్దాం అనుకుంది, తర్వాత శ్రీజాని తెద్దాం అనుకుంది, తర్వాత ఎవరిని కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం అనుకుంది. భయ్య ఒక మనిషి ఇంతమందిని ఎందుకు తెస్తారంటే బిగ్ బాస్ ఫస్ట్లో క్లారిటీ ఇవ్వాల, ఒక్కసారి ఒకళ్ళే వెళ్ళాలి అని చెప్పి క్లారిటీ ఇవ్వాల. ఎప్పుడైతే పవన్ వెళ్ళి కొట్టేసిందో అప్పుడు క్లారిటీ ఇచ్చాడు, బాబు ఒక్కసారి ఒకళ్ళే ఇంక మీరు ఆడటానికి లేదు అని చెప్పి. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఆయన ఫస్ట్ ఇమ్ముని తీయమన్నాడో అప్పుడు నాకు నీకు వచ్చి సిచ్యువేషన్ బట్టి ఏమైనా మారచ్చరా అని చెప్పానని చెప్పి శ్రీజ చెప్పింది. సో వాడు ఫస్ట్ నన్ను ఇమ్ముని తీయమన్నాడు, తర్వాత వచ్చి ఫస్ట్ రాముని తీయమన్నాడు, తర్వాత వచ్చి ఇమ్ముని తీయమన్నాడు, ఎమాన్యుల్ తీయమన్నాడు. నేను ఆ విషయం వచ్చి నీకు చెప్పారా ఏంటి అంటే సిచ్యువేషన్ బట్టి ఏదైనా మారచ్చు అని చెప్పని. కానీ ఈవిడికి ఇలా అర్థమైంది, అక్కడ ఆవిడ పేర్లు చెప్పలేదు కదా. సో రీతు సిచ్యువేషన్ బట్టి ఏమైనా చేయొచ్చు అంటే నువ్వు దానికన్నా ముందు వచ్చి నేను వాళ్ళిద్దరిని తీస్తా అని చెప్పి మళ్ళీ రీతి ఏమంటది నువ్వు సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయ్యిద్ది అంటున్నావు, కానీ దానికన్నా ముందు చేయమన్నావు నేను వాళ్ళిద్దరిని తీస్తానన్నావు, ఎవరిని ఇమ్ముని రాముని తీస్తానని చెప్పి నువ్వు వచ్చి మళ్ళీ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయ్యిద్ది అంటే నాకేం అర్థమైద్ది అనిపించింది. నాకు ఇక్కడ ఈ అమ్మాయి రీతి కూడా కరెక్ట్ అనిపించింది ఆవిడ అండర్స్టాండింగ్లో. అప్పుడు సిచ్యువేషన్ బట్టి మారినట్టు కాదు కదా, అది వాళ్ళిద్దరిని తీస్తుంది. సో వాళ్ళిద్దరు ముందే వెళ్ళవచ్చు వెనకెళ్ళవచ్చు, ఏదైనా సరే వాళ్ళిద్దరిని తీయాలి. మళ్ళీ వచ్చి సిచ్యువేషన్ బట్టి మారిద్ది అంటే వాళ్ళిద్దరిని తీయకుండా ఎవరిని తీస్తుంది, ఇంకా నన్ను తీసిద్దా అని చెప్పి ఆవిడకి అర్థమైంది. ఆవిడ శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, సిచ్యువేషన్ బట్టి మారిద్ది అంటే ఇమ్మాన్యుల్ ఫస్ట్ కాదు రాము ఫస్ట్ అనేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లాగా చిందర మేళంగా అయిపోయిందనమాట. సో అని చెప్పి మళ్ళీ వచ్చి అలా అంటే నాకు అలా అర్థమైంది. నువ్వు చెప్పాక నేను డీమోన్ దగ్గరికి వెళ్ళి అరే తీసేరా అన్నాను, నువ్వు గనక క్లియర్గా చెప్పుంటే అరే నేను ఇమ్ముని కాదు ఇప్పుడు నేను మారాను రాముని తీస్తాను చెప్పుంటే నేను తీసేదాన్ని కాదు అని చెప్తే శ్రీజ రాము అని ఎందుకు చెప్తాను రా నేను రాము అని చెప్పాను అంటది. మరి చెప్పాలి కదా, చెప్పకపోతే ఆవిడకి ఎలా తెలిసిద్ది, మరి ఆవిడ ఎలా అర్థం చేసుకునిద్ది? మీరు చెప్పే కాన్వర్సేషన్ ఏదో కంప్లీట్గా క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి కానీ. సో నాకు ఇక్కడ శ్రీజాది స్టార్టింగ్ మిస్కమ్యూనికేషను టువర్డ్స్ రీతు అని అనిపించింది. సో గేమ్ చేంజర్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు శ్రీజ ఓన్లీ. శ్రీజ కనుక క్లియర్గా చెప్పుంటే సరిపోయేది. వాష్రూమ్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇమ్ముని తీస్తా, తర్వాత రాముని తీస్తా, తర్వాత నిన్ను తీస్తా అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ బట్టి మారిద్ది అనగానే నన్నే తీసిద్దని ఆవిడ కనిపించడంలో తప్పులేదు. సో ఆ విధంగా అది ట్రిగ్గర్ అయింది. అక్కడి నుంచి ఆవిడ వెళ్ళి పవన్ తీసేమంది, తీశారు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఎన్ని చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్నే తీసేవాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దానికి 2 రీజన్లు ఉంటాయి. ఒకటి నిన్న ఆయన కంటెంటర్ చేయలేదు, ఆయన అక్కడే బెదిరించాడు మిమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయనని. 2 రీతికి అడ్డం ఉంటాడు, కళ్యాణ్ అడ్డం అవుతాడు, ఎప్పటికైనా సరే ముందు కళ్యాణ్ చేస్తాను రీతికి ఛాన్సులు పెరుగుతాయని చెప్పి అలా కూడా అనుకుని ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ తనూజ గారు వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడతారు. ఇది కూడా కాన్వర్సేషన్ మీకు ప్రోమోలో వచ్చింది.
నా పేరు చెప్పకు అని చెప్పి అక్కడి నుంచి చూపిస్తారన్నమాట. నా పేరు చెప్పకు, నాకు ఎక్కడ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వాడిని అడిగా, ఎవరిని, పవన్ని, శ్రీజ ఏదో అనిందంట కళ్యాణ్ని అని, అంటే కళ్యాణ్ తీస్తాడని చెప్పి. సో శ్రీజ పేరు చెప్పలేదు అంటే శ్రీజ వచ్చి రీతుని తీసేసిద్దని. సో శ్రీజకి కళ్యాణ్కి జరిగిన, పవన్కి జరిగిన కాన్వర్సేషన్లో సో అలాగా ఆయనకి అది అర్థమయ్యి ఆయన తీసాడంట అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్, వాడికి నేను ఇంపార్టెంట్ కాదు కదా అందుకే నన్ను తీసాడు అని చెప్పి ఆయన ఫీల్ అవుతాడు. తనుజ, నీకు నీ గేమ్ ఇంపార్టెంట్, వాడో నేనో ఇంకొకరు కాదు అని అనిపించి చెప్పారు చూసారా, సూపర్ అనిపించింది. కానీ ఇలాంటి ఎక్స్పెక్టేషన్ మీరు కూడా పెట్టుకోవాలి, వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేయరు అది అని చెప్పి. సో నీ గేమ్ నీ చేతిలో ఉంటుంది, వేరే వాళ్ళ చేతుల్లో కాదని చెప్పి మంచిగా మోటివేట్ చేయడానికి ట్రై చేశారనమాట ఆవిడ. నేను చెప్తూనే ఉన్నా అది లాక్కొని వెళ్ళండి అని చెప్తే నువ్వు అసలు ఒక స్మైల్ ఇచ్చి నన్ను ఇగ్నోర్ చేసావు. అంటే నన్ను పిచ్చిదానిలాగా నేను తీసుకెళ్ళరా అంటే నవ్వి వదిలేసావు అనగా ఆయన నాకెలా తెలుసు అని ఆయన అంటాడు. సో తనుజ గారిది 50 అటేపు 50 ఇటేపు అన్నట్టు ఉంటుంది. ఆ సంచాలకి తీసేస్తే చాలా పాజిటివ్గా ఉన్నారు, ఆ సంచాలకి దాంట్లో నెగిటివ్గా ఉన్నారు. చెప్తూనే ఉన్నాను లాక్కొని వెళ్ళి అంటే కళ్యాణ్ అంటాడు, ఇద్దరు మోసం చేస్తారని తెలియదు కదా నాకు, మనుషులను తనుజ అంటారు. సో మోసపోయాను నేను అంటారు. సో వాళ్ళు కావాలని నేను టార్గెట్ చేసి చేయలేదు బ్రో, అక్కడ జరిగిన ఎంటైర్లీ మిస్కమ్యూనికేషన్, ఇది ఎవరిని తప్పడానికి లేదు. సో దానివల్ల జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మీ వల్ల ఏంది చెప్పాలంటే, శ్రీజ ఒక మైండ్ ఫిక్స్ అయిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ రాము అని శ్రీజకి చెప్పడం వల్ల, శ్రీజ మళ్ళీ వేరే విధంగా దాన్ని రీతు కన్వే చేయడం వల్ల, రీతు మళ్ళీ దాన్ని పవన్కి చెప్పడం, పవన్ మళ్ళీ శ్రీజకి ఏదో అంటాం, మళ్ళీ శ్రీజ మీకు చెప్పడం, ఇదే జరిగింది ఎంటైర్ సీక్వెన్స్. మీరందరూ సరిగ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఇంత ముందులాగా ఈ సీన్ని. తనుజ ఏడ్చడానికి అయితే అవసరం లేదు, నువ్వు ఏడమాకు అది అని చెప్తారు. దాని తర్వాత కళ్యాణ్, నమ్మడమే కదా ఇక్కడ గేమ్ అని కొంచెం కట్ అయ్యిద్ది, ఇక్కడ గేమ్ ఏంటి నమ్మటమే కదా, నేను గేమ్ ఆడలేదు అంటావు ఏంటి, నమ్మటమే కదా గేమ్, నేను నమ్మానంటే తనుజ ఒక మాట చెప్పు, నిన్ను రీతుని పక్కన పెడితే డెమాన్ ఎవరి పేరు చెప్తాడు, ఎవరిని తీసేస్తాడు అంటది. ఇక్కడ కళ్యాణ్ అంటే అరే అక్కడ మన ఇద్దరం లేము తనుజ, మీ నలుగురు ఉన్నాం అంటారు. తనుజ అంటే అరే నలుగురు ఉన్నా కూడా వాడేమన్నా చిన్నపిల్లడా, నలుగురు ఉన్నారని చూడటానికి, ఇది తనుజ గారు కరెక్ట్గా ఆలోచించారు. చిన్నపిల్లడా నలుగురు ఉన్నా కూడా రీతుకి ఎవరు అడ్డం అని చూస్తే ఎవరు అడ్డం, కళ్యాణే అడ్డం. కళ్యాణ్ తీసేస్తే అయిపోతుంది, మెజార్టీ పీపుల్ కళ్యాణ్ ఎక్కడ సపోర్ట్ చేస్తారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. తీసేస్తే ఎందుకంటే శ్రీజ మెజార్టీ పీపుల్ కూడా కదా, శ్రీజను ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ తీస్తాడు. శ్రీజ వస్తే ఫస్ట్ తీసేది రీతునే, ఎవరి కోసం అంటే కళ్యాణ్ కోసం. అదాంటి కళ్యాణ్ని తీసేస్తే ఇంక శ్రీజకి ఆప్షన్ ఉండదు రీతుని తీయాల్సిన అవకాశం. ఒక్కటి చెప్తాను కళ్యాణ్, నీ గేమ్ నీ కోసం నువ్వు ఆడుకోవాలి అంతే, సరే నేను వెళ్ళనా అంటది. ఇక్కడ మళ్ళీ నాకు నవ్వు వచ్చింది, నేను వెళ్ళనా అంటది. ఆయనేమో వెళ్తావా అంటాడు, ఈవిడేమో మరి మాట్లాడి ఏదో ఒకటి అంటది. వాడి ఎంత సిచ్యువేషన్లో కూడా మీరు ఇలా మాట్లాడారంటే నేనేం చెప్పాలరా నాకు అర్థం కాలేదు. సో తనుజ అంటది, నాకు ఇద్దరు ఉండే, కళ్యాణ్ కెప్టెన్సీలో రీతుకి నెంబర్ 4 ఇష్టం, నాకు మీ ఇద్దరు ఎవరైనా ఒకటే, ఆ తర్వాత నువ్వు, ఫస్ట్ రీతు తర్వాత నువ్వు, కానీ నువ్వు ఈజీగా గివ్ అప్ ఇచ్చేసి అంటారు. మేడం మీరు ఇందాక రాము దగ్గరికి వెళ్ళి నాకు అసలు ఫేవరెట్స్ లేదు, నాకు ఎవరైనా ఒకటే అన్నారు, ఇక్కడ మాత్రం నాకు ఇద్దరు ఉండే అంటున్నారు. మిస్సింగ్ అవుతుంది, చూసుకోవాలి మీరు, తప్పిది. నెక్స్ట్ కళ్యాణ్, నాకు పవన్ శ్రీజ తప్ప ఎవరు లేరుగా అంటాడు. కళ్యాణ్ ఇప్పుడు అంటున్నాడు పవన్ శ్రీజ తప్ప ఎవరు లేరని. ఇందాక వాష్రూమ్లో ఏమన్నాడు, నాకు శ్రీజ తప్పితే ఎవరు లేరు అన్నారు. ఎవరికి ఏమో ఆడేస్తున్నాడు భయ, ఇష్టం వచ్చినట్టు, ఎవరి దగ్గర ఎవరు బాగుంటే వాళ్ళకి నేర్పిస్తున్నారు. సో నువ్వు రీతునే కదా చేస్తావని చెప్పి తను అడిగాడు. నువ్వు అంటే నువ్వు కూడా రీతునే చేస్తావు కదా తనుజ, నేను అసలు గేమ్ ఆడానా, బిగ్ బాస్ ఆడొచ్చు అన్నారు కానీ నేను ఆడానా, లాస్ట్లో ఆడాలని వెళ్ళారంట, మన చూపిలా వేరే సైడ్ చూపిస్తారు, లాస్ట్లో ఆడని వెళ్ళా కానీ లాస్ట్లో ఆడితే ఫెయిర్గా ఉండదని చెప్పి వచ్చేసా. డెమోను అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడు అన్నారంట, ఎవరి కోసం, రీతు కోసం. కానీ నేను ఫస్ట్ ఆడని చెప్పి అప్పుడు వెళ్ళి ఆడితే బాగోదు, అది ఫెయిర్ కాదని వచ్చారంట. మంచి పని చేశారు, లేదంటే ఈరోజు మాత్రం గట్టిపడేది మీకు. సో అది ఫెయిర్ కాదు అసలు. మీరు ఒకసారి డిక్లేర్ చేసేసిన తర్వాత ఇంక దాని జోలికి వెళ్ళకూడదు, ఇంక వదిలేయాలి. లేదంటే నా సిచ్యువేషన్ బట్టి నేను ఆడతాను, ప్రెజెంట్ అయితే నేను ఆడినని అలాగే చెప్పుకోవాలి, నా ఇష్టం ప్రకారం నేను చేస్తానని చెప్పి అలాగే చెప్పుకోవాలి, ఎప్పుడైనా అదే చెప్పాలి. అందుకని ఎప్పుడు చెప్పకూడదు స్టార్టింగ్లోనే. తనుజ ఫస్ట్ రీతురా తర్వాత నువ్వు, సో అంతే దానికోసమే చూస్తాను అన్నట్టు చెప్పారన్నమాట. మీ ఇద్దరిలో ఎవరైనా హ్యాపీ అని ఫీల్ అవుతాను నేను, 1 and 2 అంతే అని చెప్తారు. కానీ రాముకు కూడా అలా చెప్పారు, కరెక్ట్ కాదనిపించింది నాకు. నెక్స్ట్ రీతు ఏం చెప్పిద్ది అంటే శ్రీజకి ఇక్కడ ఆవిడకి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారు కదా, సీక్రెట్ టాస్క్ ఇచ్చి చికెన్ కోసం, అరే సీక్రెట్ అరా ఇది గేమ్కి సంబంధించింది కాదని చెప్పి నేను మా నాన్న మీద ఒట్టేసా, ఒక సీక్రెట్ చెప్పరా గేమ్కి సంబంధించింది కాదు నీకేం ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి నాన్న మీద ఒట్టేసా. అయినా వాడు చెప్పలేదు. అది గేమ్ అయితే నేను ఆడింది కూడా గేమే కదా అంటది ఆవిడ. కరెక్టే, పర్ఫెక్ట్, మీరు బాగానే ఉన్నారు, నేను చెప్తున్నాను కదా ఇక్కడ అందరూ ఎవరి పాయింట్లు వాళ్ళు కరెక్టే. ఇప్పుడు దీని తర్వాత ఎవరైతే అతి చేస్తారో వాళ్ళు రాంగ్ అవుతారు. ఇది విన్న తర్వాత కూడా ఎవరైనా అతి చేశారు అనుకోండి వాళ్ళు రాంగ్. ఇక్కడ దాకా నేను చూసాను లైవ్, ఇక్కడ తర్వాత చూడలేదు. సో చూద్దాం వాళ్ళు రాంగ్ అవుతారు కూడా నేను ఇక్కడ డిక్లేర్ చేయకూడదు, నాకు కళ్యాణ్ వల్ల డిక్లేర్ వచ్చేస్తుంది, నేను అప్పుడే డిసైడ్ చేయకూడదు. సో అక్కడ దాని తర్వాత చూసి
మళ్ళీ మీకు నేను చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి నైట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొన్నిసార్లు ఎపిసోడ్లు ఉండే లైవ్లో ఉండే పాయింట్లు ఎపిసోడ్ ఉండట్లేదు భయ్యా. సో అక్కడ చూద్దాం ఎక్కడ చూద్దాం అక్కడ చేయకండి. దాంతోపాటు ఎపిసోడ్ రివ్యూ షార్ట్గా చెప్పాలని కొంతమంది అంటారు, అప్పుడు లైవ్ పాయింట్స్ కవర్ అవ్వట్లేదు, దానివల్ల వ్యూస్ రావట్లేదు, పెరగట్లేదు, మీ రివ్యూస్ బాగున్నా కూడా అని చెప్పి అది చెప్తున్నారు. సో అందుకోసం కొంచెం తగ్గించి చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు అన్ని వీడియోలు చూస్తేనే మీకు చాలా క్లారిటీ వస్తుంది. నేను ఎవరిని ఎక్కడ పొగుడుతున్నాను, ఎక్కడ తగ్గిస్తున్నాను, ఎవరిని ఎక్కడ బ్లేమ్ చేస్తున్నాను అని చెప్పి అన్ని కవర్ చేస్తున్నాను. జస్ట్ మీరు కొన్ని వీడియోలు మిస్ అయితే మీకు అలా అనిపించదు, ఆ ఫ్లేవర్ రాదంతే. ఎనీవే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.